హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పచ్చి అలసందల పప్పు ఎలా తయారు చేస్తామో చూసామండి. వాటికి కావాల్సిన పదార్థాలు: పచ్చి అలసందలు, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు. వీటినన్నిటిని తీసుకున్నాము. ఇట్లా కట్ చేసుకొని పచ్చిమిర్చి, టమోటా, చింతపండు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లో అలసందలు, చింతపండు, పచ్చిమిర్చి, ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకున్నాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమోటా వేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. గ్లాస్ వాటర్ సరిపోతాయండి. గ్లాస్ వాటర్ పోసుకోవాలి. కొద్దిగా సాల్ట్ తీసుకున్నాము, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి ముందే సాల్ట్ వేసుకోవాలి. పసుపు కొద్దిగా. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకున్నాము. 4-5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకున్నామండి. ఇప్పుడు పక్కన పెట్టుకొని విజిల్ అంతా పోయిన తర్వాత వాటిలో ఉండే వాటర్ అన్నీ పక్కకొని ఇలా కచ్చాగా మెదుపుకోవాలండి. వాటిలో ఉన్న వాటర్ మళ్ళా వేసి అలా కలుపుకోవాలి. కచ్చాగా ఉంటే బాగా టేస్ట్గా ఉంటుందని మెత్తగా చేయకూడదు. ఇప్పుడు పెనం పెట్టుకొని అట్లా కొద్దిగా ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలండి. ఇప్పుడు కొన్ని ఆవాలు వేసుకోవాలి. చూడండి, ఒక ఎండుమిర్చి, శనగ బేడలు, జీలకర్ర, మినప్పప్పు, కొన్ని ఆనియన్స్, కరివేపాకు పోపు వేసుకొని ఇప్పుడు పోపును పప్పులో వేసుకొని మరొకసారి కలియబెట్టుకోవాలండి. చూడండి, ఇలా కలియబెట్టి సర్వ్ చేసుకున్నాము. ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసుకున్నాం కదా. ఇది సంగటి, చపాతి, అన్నం, పుల్కాలలోకి టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది కడప సైడ్ ఎక్కువగా చేస్తారండి. ఇది కడప స్టైల్.